సార్ ప్రొటెస్ట్ చేస్తున్నా సార్, ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నా చెప్పాలి కదా సార్, ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నా చెప్పాలి. సేమ్ సబ్జెక్ట్ మాట్లాడిండు, దానికి అనుగుణంగా సార్ ప్రొటెస్ట్ చేస్తుంది సార్. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం బౌరంపేట అనేటువంటి ఒక ఎస్సీ మహిళా సర్పంచి ఆమెను ఈరోజు క్రిమినల్ కేసులు పెట్టారు సార్. అది ఆమె రకంగానే 250 మంది గ్రామాల్లో ఉంటే ఒక్క భారతీయ జనతా పార్టీ సర్పంచ్ మీదనే క్రిమినల్ కేసులు పెట్టారు సార్. మీరు ప్రొటెస్ట్ చెప్పండి సార్. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం బౌరంపేట గ్రామం. అదేవిధంగా అధ్యక్ష నేను ఒకటే అడిగాను అధ్యక్ష, గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే అధ్యక్ష సర్పంచ్ అదే సార్ చెప్తున్నా, గ్రామ సర్పంచ్ ఏమనుకుంటే అధ్యక్ష, మేము గ్రామ సభలో కూర్చొని ఈ యొక్క వార్డు మెంబర్స్ దగ్గర కూర్చొని మన గ్రామానికి నిధులు వచ్చినాయి, దీనికి ఖర్చు పెట్టుకోవాలని ఏ సర్పంచ్ కూడా అనుకుంటాడు అధ్యక్ష. కానీ ప్రభుత్వము గ్రామ పంచాయతీలకు కేటాయించలేదని చెప్తే ఆర్థిక మంత్రి కానీ పంచాయతీరాజ్ మంత్రి కానీ ఆ విషయం చెప్పకుండా మిగతా అన్నీ చెప్పారు అధ్యక్ష. కాబట్టి ప్రభుత్వ వైఖరికి నిరసన వ్యక్తం చేస్తున్నాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ ప్లీజ్ 1951 మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ప్లీజ్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం సభ్యుల ముందు ఉంచడం అధ్యక్ష. రెండో ప్రశ్న అవునండి. మూడో ప్రశ్న సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఇంటి వద్దకే సర్వీస్ అనే ఉద్దేశంతో తెలంగాణలోని నగరాల మధ్య సర్వీసులు నడపడం కోసం 21 సీట్ల వజ్ర అనే పేరుతో 100 మినీ ఏసీ బస్సులు ఆర్టీసీ కొనుగోలు చేస్తుంది. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్లకు మొదటగా ప్రవేశపెడుతున్నాం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అవసరాల కోసం మరో 136 మినీ బస్సులు నడపడం జరుగుతుంది అధ్యక్ష. విద్యాసాగర్ రావు గారు.